కొంతమంది వేదనలతో వస్తారు, కొంతమంది సంతోషంతో వస్తారు. దేవుడు అందరినీ చూసే దేవుడు. హల్లెలూయా. అందరినీ చూసే దేవుడు కనుక నా రాకడ సమయంలో ఇద్దరు పడక మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు రోకలు విసురుతుంటా అంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. కనుక చీకటిలో ఉన్న వారి గురించి తెలుసు, వెలుగులో ఉన్న వారి గురించి తెలుసు, మధ్యాహ్న కాలంలో ఉన్న వారి గురించి తెలుసు. కనుక మనము లోకములోని జ్యోతుల వలె ఉందాం. క్రైస్తవుడిగా పేరు పెట్టడానికి సిగ్గుపడకూడదు. ఆ నామాన్ని బట్టి దేవా, సీనాయి పర్వతం మీద ఒక పలక ఇచ్చావు, అది ధర్మశాస్త్రము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. నేను అనేక మార్లు నీ ఆజ్ఞను అతిక్రమించి నేను పాపం చేశాను. నాపై ఉన్నటువంటి మరణ శాసనము ఈ దినాన నీ కుమారుడు ఏం చేశాడంటే సిలువ మీద మేకులతో కొట్టి నీ యొక్క వ్రాత రూపకమైన ధర్మశాస్త్రమును తాను సంపూర్ణం చేసి ఆయనలో మరణం పైనటువంటి అధికారాన్ని తాను ఆ మరణం యొక్క ముళ్ళును విరిచి నీకు జీవాన్ని ఇచ్చాడు. వ్రాత రూపకమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నీవు